తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా ఆయన రచించిన రాజ్యాంగాన్ని పూర్తిగా ఈరోజు దాన్ని దారి మరలిస్తూ ఇష్టం వచ్చినట్టుగా ఈ పోలీస్ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం పోలీస్ ప్రభుత్వాలుగా వ్యవహరిస్తున్నాయని మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేపియాలని గత కొన్ని రోజులుగా మరి విద్యార్థులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతూ ఉంటే మరి వాళ్ళు దాన్ని స్పందించకుండా అసలు ఏం తప్పు జరగనట్టుగానే ఈరోజు దాదాపు 15 మంది నీట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే అసలు వాళ్ళ ప్రాణాల విలువలేనట్టే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మన దినాన చెలో పార్లమెంట్ అని పిలిపించి ఆ పార్లమెంట్ విద్యార్థులది, ఆ పార్లమెంట్ యువకులది, వాళ్ళ చెలో అక్కడికి వెళ్ళి వాళ్ళ నిరసన తెలిపే ప్రయత్నం చేస్తే మరి పోలీసులు, మరి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, అమిత్ షా గారు హోంమంత్రి ఉంటారు, మరి ఆయన అక్కడ పోలీసులతో కాకుండా ప్రైవేట్ గుండాలతోని పెద్ద పెద్ద లాఠీలు ఇచ్చి ఆ లాఠీలకు చుట్టూ మేకులు కొట్టిన మూలలు కొట్టిపిచ్చి ఆ మూలలతోని పిల్లలను ఇష్టం వచ్చినట్టుగా గూండాలతోని కొట్టిపించారు. ఎందుకంటే వాళ్ళతో కొట్టిపిస్తే కేసులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇష్టం కొట్టిపించి వాళ్ళ మొత్తం కాళ్ళు చేతులు ఇరిగి దాదాపు 20-25 మంది ఈరోజు దవాఖానాల్లో అడ్మిట్ అయ్యి కాళ్ళు చేతులు తలకాయలు బలిగి ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితిలో ఉన్నది. మరి అంతేకాకుండా మరి ఆ రోజు మొదటి రోజు మన తెలంగాణ మన రాజ్యసభ సభ్యురాలైన మరి రేణుకా చౌదరి గారు మరి అక్కడికి వెళ్ళిండ్రు. మరి అంతేకాకుండా నదిరీషా, ప్రకాష్ రాజు అచ్చా కొంతమంది పోయినరు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఒక్కటి మాత్రమే పోయింది మొదటి రోజు. పార్లమెంట్ అంతమంది సభ్యులు పోయింది, నిలబడిన తర్వాత అదంతా డైవర్ట్ అవుతుంది. కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారు మొన్నటి దినాలు పోయినారు. తెల్లారి 21వ తారీఖు పోయింది. 20 తారీఖు జరిగితే 21వ తారీఖున రాహుల్ గాంధీ గారు పోతారు, ప్రియాంక గాంధీ గారు పోతారు. వాళ్ళ మీద కూడా జారీ జరిగింది, ఓకే, అక్కడి వరకు ఓకే. కానీ ఈరోజు నిన్నటి దినాన చెలో గవర్నర్ పిలిపించారు. ఇక్కడ గవర్నర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి పుణ్యాన, కాంగ్రెస్ పార్టీ పుణ్యాన నువ్వు అసమర్థునివైనా, నీ క్రిమినల్ కేసులు ఉన్నా. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా ఆయన రచించిన రాజ్యాంగాన్ని పూర్తిగా ఈరోజు దాన్ని దారి మరలిస్తూ ఇష్టం వచ్చినట్టుగా ఈ పోలీస్ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం పోలీస్ ప్రభుత్వాలుగా వ్యవహరిస్తున్నాయని మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేపియాలని గత కొన్ని రోజులుగా మరి విద్యార్థులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతూ ఉంటే మరి వాళ్ళు దాన్ని స్పందించకుండా అసలు ఏం తప్పు జరగనట్టుగానే ఈరోజు దాదాపు 15 మంది నీట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే అసలు వాళ్ళ ప్రాణాల విలువలేనట్టే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మన దినాన చెలో పార్లమెంట్ అని పిలిపించి ఆ పార్లమెంట్ విద్యార్థులది, ఆ పార్లమెంట్ యువకులది, వాళ్ళ చెలో అక్కడికి వెళ్ళి వాళ్ళ నిరసన తెలిపే ప్రయత్నం చేస్తే మరి పోలీసులు, మరి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, అమిత్ షా గారు హోంమంత్రి ఉంటారు, మరి ఆయన అక్కడ పోలీసులతో కాకుండా ప్రైవేట్ గుండాలతోని పెద్ద పెద్ద లాఠీలు ఇచ్చి ఆ లాఠీలకు చుట్టూ మేకులు కొట్టిన మూలలు కొట్టిపించి ఆ మూలలతోని పిల్లలను ఇష్టం వచ్చినట్టుగా గూండాలతోని కొట్టిపించారు. ఎందుకంటే వాళ్ళతో కొట్టిపిస్తే కేసులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇష్టం కొట్టిపించి వాళ్ళ మొత్తం కాళ్ళు చేతులు ఇరిగి దాదాపు 20-25 మంది ఈరోజు దవాఖానాల్లో అడ్మిట్ అయ్యి కాళ్ళు చేతులు తలకాయలు బలిగి ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితిలో ఉన్నది. మరి అంతేకాకుండా మరి ఆ రోజు మొదటి రోజు మన తెలంగాణ మన రాజ్యసభ సభ్యురాలైన మరి రేణుకా చౌదరి గారు మరి అక్కడికి వెళ్ళిండ్రు. మరి అంతేకాకుండా నదిరీషా, ప్రకాష్ రాజు అచ్చా కొంతమంది పోయినరు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఒక్కటి మాత్రమే పోయింది మొదటి రోజు. పార్లమెంట్ అంతమంది సభ్యులు పోయింది, నిలబడిన తర్వాత అదంతా డైవర్ట్ అవుతుంది. కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారు మొన్నటి దినాలు పోయినారు. తెల్లారి 21వ తారీఖు పోయింది. 20 తారీఖు జరిగితే 21వ తారీఖున రాహుల్ గాంధీ గారు పోతారు, ప్రియాంక గాంధీ గారు పోతారు. వాళ్ళ మీద కూడా జారీ జరిగింది, ఓకే, అక్కడి వరకు ఓకే. కానీ ఈరోజు నిన్నటి దినాన చెలో గవర్నర్ పిలిపించారు. ఇక్కడ గవర్నర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి పుణ్యాన, కాంగ్రెస్ పార్టీ పుణ్యాన నువ్వు అసమర్థునివైనా, నీ క్రిమినల్ కేసులు ఉన్నా, ఏసో లంగైనా దొంగైనా నిన్ను